గుడ్ ఈవినింగ్ సార్. మనసులో ఆలోచనలు ఎప్పుడు భవిష్యత్తు గురించే ఉంటాయి సార్. అంటే భవిష్యత్తులో ఏదో జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఖచ్చితంగా మెరుగవుతుంది. ఫ్యూచర్‌లో డబ్బును పొందుతాం, అభివృద్ధి సాధిస్తాం అని మనసు ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. అలా భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల మార్పు జరుగుతుందా జీవితంలో? అలా ఆలోచించడం కరెక్టేనా? ఏమాత్రం జరగదు. భవిష్యత్తు ఆలోచించడం గురించి పదే పదే ఆలోచిస్తూ భవిష్యత్తులో ఏదో మార్పు రాబోతుంది అన్నప్పుడు ఆ ఆలోచనని నమ్మడానికి లేదు. అయితే ఈ ఆలోచనని మీరు ఎప్పుడైతే అనుభూతిలాగా మారుస్తారో అది నిజమైంది. ఓకే. సో ఈ అనుభూతిలాగా మార్చడం గురించి మాట్లాడే ముందు అసలు మనసు ఎందుకు పదే పదే ఆలోచన చేస్తుంది, భవిష్యత్తులోకి వెళ్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళావు, నీకంటే బాగా సక్సెస్ అయిన వాళ్ళని చూసావు, అప్పుడు నీకేమనిపిస్తుంది? గిల్టీ అనిపిస్తుంది. ఎందుకు గిల్టీ అనిపిస్తుంది? వాళ్ళు నిన్నేమో అవమానించారు కానీ ఏదో మనమే అవమానకరంగా ఫీల్ అవుతాం. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నీ ఆలోచనలు ఎట్లుంటాయి? సాధించాలి, మనం కూడా. మీ పక్కన వ్యక్తులకి ఏదో జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, బిజినెస్ సక్సెస్ అయ్యారు. అప్పటి వరకు మీతోని నార్మల్ గా ఉన్న వ్యక్తి సడన్ గా గొప్పోడైపోయాడు. అప్పుడు నీ ఆలోచనలు ఎట్లుంటాయి? జనరల్ సాధారణంగా అందరి ఆలోచనలు ఎట్లుంటాయి? ఒక ఈర్ష్య ఉంటుంది సార్. నెక్స్ట్ మనకు కూడా ఒక రోజు వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఇది గమనిస్తే ఇట్లా ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పుడు మన సర్కిల్లో మనకంటే ఎవరైనా సక్సెస్ అయినప్పుడే మనకి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. మామూలుగా ఒంటరిగా కూర్చున్నప్పుడు వస్తున్నాయి అంటే వాటితో ప్రభావితం అవుతున్నప్పుడు వస్తాయి. అది చాలా మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ రకంగా ఉండే అవకాశం ఉంది. నువ్వు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదంటే మరో చోటుకి వెళ్ళినప్పుడు మరో ఏదైనా సక్సెస్ విన్నప్పుడు ఏంటంటే వెంటనే అది నీకు బాధకు గురి చేస్తుంది, అసంతృప్తికి గురి చేస్తుంది. నువ్వు సరిగ్గా లేవు అనే భావన, అంటే బాధ, అసంతృప్తి, సరిగ్గా లేమన్న భావన, గిల్టీ ఫీలింగ్. అంటే వెంటనే నేను భవిష్యత్తులోకి తీసుకెళ్తాను. ఇంకా నేను కూడా ఏదో సాధిస్తా, ఫ్యూచర్ లో గొప్ప నైతా. అంటే వెంటనే ఎందుకు ఫ్యూచర్ లోకి వెళ్తున్నావు అంటే ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ప్రజెంట్ నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు బాగలేవు. నువ్వు కూర్చున్న చోట సరిగ్గా లేకపోతే ఏం చేస్తావు? అది నేను ఇబ్బంది పెడుతుంది, అక్కడ ఏదో ముళ్ళు ఉంది, అక్కడ ఏదో గుచ్చుకుంటుంది, వస్తువు ఉంది, నువ్వేం చేస్తావు? అక్కడి నుంచి నిన్ను లేపి నువ్వు పక్కకి ఎందుకు వెళ్తున్నావు? ముందుకు అటు పక్కకి ఇటు పక్కకి ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి ఎవరైనా సరే భవిష్యత్తులోకి మరీ ఎక్కువ ఏదో రోజు నేను గొప్ప నైతా నమ్మద్దా మాటల్ని. ఏ వ్యక్తి అంటున్నా ఆ మనసు అంటది ఆ నమ్మదు. ఎందుకంటే అప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలి. సో ప్రజెంట్ నేను ఆనందంగా లేను, ప్రజెంట్ నాకు అసంతృప్తి ఉంది, ప్రజెంట్ నేను బాధతో ఉన్నాను అనే విషయాన్ని అనాలి కానీ నేను ఫ్యూచర్ లో గొప్పనైతే అనదు. అంటే ఉన్న స్థితిని అర్థం చేసుకోవడానికి ఉన్న స్థితి ఏదైతే ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ దాన్ని అక్కడ ఉండనిస్తే అందులోకి వెళ్ళి సహజంగా మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మనం ఎందుకు మార్పు రాదు అంటే ఆ ఉన్న స్థితి ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్నది తప్పించుకునే ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు గిల్టీ, బాధ ఉంది, ఆ బాధతో మనం ఉండం. ఎవరో నిన్ను అవమానించిండు, ఇక నేనేంటో చూపిస్తా, వెంటనే భవిష్యత్తులోకి వెళ్ళింది. ఎందుకంటే ఈ బాధతో ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఈ బాధకు కారణము ఆ వ్యక్తి అవమానం అనుకుంటావు, కాదు. నీ లోపల ఆల్రెడీ బాధ ఉంది. నీ లోపల నా బాధ వ్యక్తం కావడం కోసం ఆ వ్యక్తి ఒక మార్గమైంది అంతే. ఇదే బాధ ఇంతకు ముందు కూడా నీ లోపల ఉండుంటది, బట్ ట్రిగ్గర్ అయ్యి బయటకు వచ్చింది. ట్రిగ్గర్ అవడానికి కారణం ఆయన, ఆ వ్యక్తి కాకపోతే ఇంకో రకంగా అవుతుంది. నీ లోపల బాధ నీ లోపల ఉన్నది కాబట్టి ఏదో రకంగా బయటకు వస్తుంది. ఇవన్నీ మన లోపల ఉన్నాయి ఎమోషన్స్. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటది. అవకాశం తక్కువ బయటకు వచ్చింది. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఇక దీన్ని ఉన్న అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి నీ మనసు ఏ రకంగా స్పందిస్తుంది అన్న అవగాహన లేకుండా, స్పృహ లేకుండా ఇక ఎమోషన్ వెళ్ళి భవిష్యత్తులో అది సాధిస్తా అనుకుంటే మహా థాట్ 2 days 3 days ఉంటుంది. సో ముందు ఇలా ఎమోషనల్గా అయ్యి అందులోకి నిర్ణయాలు తీసుకొని తప్పుడు పనులు చేసి బిజినెస్ లో లాస్ అయ్యి వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు. అంటే స్పృహ లేకుండా చేస్తాం అన్నట్టు. నిజంగా ఈ క్షణంలో సరే ఒక సంఘటన గుర్తొస్తుంది, లెట్ మీ టెల్ యు.
నేను ఇంజనీరింగ్ కాలేజ్ ట్రైనింగ్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గర వచ్చి, సార్ నేను ఎట్లా ప్రశాంతంగా ఉండాలో చెప్పండి సార్ అన్నాడు. అట్లా కష్టం రా అన్నాను. ఎందుకు సార్? నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే ఇంకెక్కువ కోపం వస్తుంది. నేను ఇక్కడ నుంచి కదలను, ఇలాగే కూర్చుంటాను అన్న క్షణంలోనే నీ మనసు నిన్ను ఎక్కువ కదిలిస్తుంది. మహాశివరాత్రి రోజు జాగారం చేద్దాం అనుకున్న రోజు ఎక్కువ నిద్ర వస్తుంది. అంటే నువ్వు ఏదైనా వెంటనే నిర్ణయించుకున్న వెంటనే నీ మనసు దానికి వ్యతిరేకంగా పోతా ఉంటుంది. అంటే ఎందుకంటే మనసు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటేనే అట్లా జరుగుతుంది. ప్రతి నిర్ణయానికి అట్లా జరుగుతుంది కాదు. కోపం తగ్గించుకోవాలి. మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు, మా అమ్మ నాన్న అంటున్నారు కోపం తగ్గించుకోరా అని. తగ్గించుకుంటావా? నీ వల్ల అవుతుందా? ఏ సార్ నా వల్ల అవుతుంది. మరి తగ్గించుకో, నన్ను ఎందుకు అడుగుతుంది అంటే ఎట్లా తగ్గించుకోవాలి? నేను నిన్నేమని అడిగినా, జాగ్రత్త కోపాన్ని తగ్గించుకోగలుగుతావా అని అడిగినా. నువ్వేమన్నావు? స్పృహ లేకుండా తగ్గించుకుంటా, చేస్తా. ఏది అంటే మనకి ఎట్లా మోటివేషన్ చేస్తారంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా చేస్తాం అంటే స్పృహతోటి అంటే వేరు. చేద్దాం చేద్దాం. ఈ స్పృహ లేకుండా వచ్చే ఆన్సర్స్ ఉంటాయి. ఆ వ్యక్తిని అడిగాను, తగ్గించుకో, మీరు చెప్పండి సార్, మీరు చెప్తే నేను చేస్తాను అన్నాడు. అరే ఇంతమందికి ఎంతో మంది నేను చెప్పి అవన్నీ ఏమన్నా చేసిన వారని అడిగితే, అంటే చేద్దామని అనుకున్నా సార్, కానీ చేయలేకపోయినా. అంటే ఇప్పుడు కూడా నేను చెప్తా, నువ్వు అనుకుంటావు, నువ్వు చెయ్యవు, దానివల్ల ప్రయోజనం ఏంటి? అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మరి? నేను ఏదో చేయమని నేను చెప్తాను. ఫస్ట్ నువ్వు ఎట్లున్నావు చూడు. ఉన్న సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఇక్కడ అసలు సిద్ధంగా ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లుండాలి, ఏం చేయాలి అదే ఏం చేయాలని పక్కన అడగదు. నేనేం చేయగలుగుతా అని మనల్ని మనం అడగడం వేరే విషయం. నేను ఏ స్థితిలో ఉన్నా, నేనేం చేయగలుగుతా అనేది అది వేరే. అక్కడ జరిగింది డిస్కషన్ ఓ 25 నిమిషాల పాటు. అంటే ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు. అవును, నేను కోపంగా ఉన్నా. సో ఈరోజు కోపం వచ్చింది కాబట్టి ఇక రేపటి నుంచి నేను ప్రశాంతంగా ఉంటానని డోంట్ మేక్ ఎనీ కమిట్మెంట్స్. ఎంతో మంది December 31st, January 1st రోజు రిజల్యూషన్స్ తీసుకొని మళ్ళీ 2-3 రోజుల తర్వాత మొత్తం నార్మల్ అయిపోతారు. సంక్రాంతి వరకు. సంక్రాంతి కూడా చాలా ఎక్కువ టైం. ఆ వీక్ కూడా దాటదు, అయిపోతుంది. తర్వాత ఇట్లా అంటే అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకొని దాన్ని పాటించకపోతే గిల్ట్ ఫీలింగ్ పెరిగిపోతా ఉంటుంది. తక్కువగా ఉన్నామేమో, సరిగ్గా లేమో అనే భావన పెరుగుతుంది. నువ్వు కోపంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి, అవును నేను కోపంగానే ఉన్నా, ప్రశాంతంగా ఉండగలిగే స్థితిలో నేను లేను, అంత స్థితి నా దగ్గర లేదు అని దీన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టు. నేను కోపంగానే ఉన్నాను. అవును, మీ అమ్మను అన్నాను, అరే నీ కోపం తెచ్చుకుంటున్నావురా, బుద్ధి లేని ఎదవా అన్నప్పుడు అది రైటా రాంగా? అవును, కోపం తెచ్చుకుంటున్నానా, వాళ్ళు అన్నది కరెక్టే, కోపం తెచ్చుకుంటున్నాను, నాకు కోపమే ఉంది, ప్రశాంతంగా ఉండగలిగే స్థితిలో నేను లేను అని ఆ కోపాన్ని ఉన్నట్టు అంగీకరించడం మొదలు పెడితే ఆ అంగీకరించిన క్షణాన్ని ఆ కోపం అంతా ప్రశాంతంగా మారుతుంది. భయం ఉంది, భయం నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయద్దు, భవిష్యత్తులోకి వెళ్ళదు, భవిష్యత్తులో ఏం జరగదు, ఈ క్షణంలోనే అన్ని జరుగుతాయి. దిస్ మూమెంట్ ఇక్కడనే జీరో స్టేట్ వస్తుంది. అంటే ఆ ఎమోషన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. దెన్ మార్పు ప్రయత్నం లేకుండా వచ్చేస్తుంది. ఈ క్షణంలో ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోవడం మొదలు పెడతాము. ఒప్పుకోవడం అన్న వెంటనే ఎస్ నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకోవడం మనసు చేసే పని కాదు, నేను ఒప్పుకుంటున్నాను అన్న దగ్గరనే మళ్ళీ గమనించాలి సార్. సో అయితే ఇది ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే కొంత అవగాహన కోసం చెప్తున్నాను. అయితే డైరెక్ట్ గా మీరు అట్లా ఉండాలని ప్రయత్నాలు చేయకండి. మీరు ఎట్లా ఉన్నారు గమనించండి. అదే జీరో స్టేట్ మెడిటేషన్ కొద్ది రోజులు చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఈ అవగాహన లోపలికి వెళ్ళగలుగుతుంది, ఆ గమనింపు పెరుగుతుంది, ఆటోమేటిక్ గా ఈ గమనించడం అనేది పెరుగుతుంది. సో మీరు భవిష్యత్తులోకి వెళ్ళి అద్భుతంగా ఉండాలి, సూపర్ గా ఉండాలని అనుకున్నంత మాత్రం వర్కౌట్ కాదు. ఇప్పుడు ఈ క్షణంలో ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు గమనించాలి. ఇది ఫస్ట్ పాయింట్ బేసిక్ గా. మరి ఫ్యూచర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే నేను గొప్పనైతా, నేను డబ్బులు సంపాదిస్తా, నేను కారు కొంటా, నేను ఇల్లు కొంటా అన్న ఆలోచనని ఈ క్షణంలోనే మళ్ళీ అనుభూతి లెక్క మార్చాలి. థాట్ కన్వర్ట్ ద థాట్ ఇంటూ ఫీలింగ్. ఈ క్షణంలో ఆ అనుభూతి రావాలి. డబ్బులు వచ్చేస్తున్న అనుభూతి ఈ క్షణంలో మీకు వస్తే ఫ్యూచర్లో డబ్బులు వస్తాయి. కానీ ఫ్యూచర్లో ఏదో రోజు నేను గొప్పనైతా
ఇది ఫ్యూచర్లోకి వెళ్తుంది. థాట్ వల్ల ఏమీ జరగదు. ఆ కోరిక థాట్ వచ్చిన వెంటనే దాన్ని ఊహల్లోకి మార్చాలి, ఊహ నుంచి అనుభూతిలోకి మార్చాలి. ఆ అనుభూతి ఈ క్షణంలో ఏదైతే ఉందో అది మేనిఫెస్ట్ అవుతుంది. సో భవిష్యత్తులోకి వెళ్ళి ఊహల్లోకి వెళ్ళడం అనేది టైం వేస్ట్ పని, ఏం జరగదు. అంటే నేను అడిగింది ఇదే సార్. అంటే అదే ఖచ్చితంగా మనసు అక్కడ ఉండదు. జీవితం ఇప్పుడు కూడా అది భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఏదో ఒక రోజు రాకపోతుందా నాకు, ఏదో ఒక రోజు రాకపోతుందా. అట్లాంటప్పుడు ఏంటంటే నువ్వు వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ లైఫ్, వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ లైఫ్ అని అర్థం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.